కూర అయితే రెడీ అయిపోయింది. పలవ కూడా రెడీ అయిపోయింది. బాగా వచ్చింది, సూపర్ ఉంది. హాయ్ చెప్పు. చినుకులు పడుతున్నాయి అయ్యా. హాయ్ చెప్పు. ఇప్పుడైతే వర్షం వస్తుందండి. ఈ చల్లదనంలో ఏదో ఒకటి తినాలి స్పైసీగా అనుకుంటే చికెన్ పులావ్ అయితే గుర్తొచ్చింది. చికెన్ కర్రీ వేరు, పులావ్ వేరుగా చేసుకుందామని ఇప్పుడైతే సాయంత్రం 5 గంటలు అవుతుంది. మా ఆయన గారిని అయితే దెందులూరు వెళ్ళి చికెన్ తెమ్మని చెప్పాను. వెళ్ళొస్తావా? వెళ్ళి రావాలి మరి. నువ్వు రెడీ అయిన తర్వాత ఆగితే బాగోదు. వెళ్ళరా, నిదానంగా వెళ్ళరా. బాయ్. మా అబ్బాయి చూసారండి, స్కూల్ నుంచి అయితే వచ్చాడు. వర్షం పడుతుందని చెప్పి చక్క సోఫాలో పడుకొని. అమ్మ ఏం చూస్తున్నా? ఫోన్. పొండుతల్లి, ఫోన్లో ఏంటి నువ్వు చూసేది? డ్రాయింగ్స్. ఎందుకని? డాడీని A4 షీట్లు తెమ్మన్నానుగా, వాటి మీద డ్రాయింగ్ చేసుకుంటా. రేపు సెలవేగా. సరే, డ్రాయింగ్స్ తప్ప నుంచి వేరే ఏమీ చూడకూడదు చిన్నపిల్లలు, అర్థమైందా? వర్షం అయితే పడుతుందని ఫ్రెండ్స్, నేను పైనుంచి అయితే బట్టలు అయితే లోపలికి తెచ్చేసాను. లోపల ఆరేసేసాను బట్టలు. చూడండి, పొద్దుటి నుంచి ఇలాగే చినుకులు పడతా ఉన్నాయి. పొయ్య జిడ్డు పట్టేసింది. కొంచెం నూనె పడితే మరకలైపోతాయి. నీట్గా కడిగేద్దామని. ఇప్పుడన్నా పొంగిద్ది కదా, టీ పొంగినప్పుడు అన్నం పొంగినప్పుడు అన్నం గెంచి పడద్దుగా, మరకలు పడతాయిగా. ఇలా జిడ్డు ఉంటుంది దీని కింద, గ్రానైట్ జిడ్డు అంతా క్లీన్ చేసేసుకుందాం. ఒకసారి కలుగుతాను. నేనైతే కిచెన్ బల్ల నీట్గా అయితే చేసేసానండి. సాయంత్రం అంట్లయి కడిగేసి పప్పు కడిగి ఈ కిచెన్ బల్ల అలాగే గ్యాస్ స్టవ్ శుభ్రంగా క్లీన్ చేసేసాను. చూడండి, గ్రానైట్ కూడా చక్కగా మెరుస్తుంది. చాలా నీట్గా అయితే వచ్చింది. సింక్ కూడా నీట్గా కడిగేసాను. ఇంతవరకు అయితే ఇంట్లో పని పూర్తయిందండి. ఇప్పుడు మా ఆయన గారు అయితే చికెన్ తెచ్చిన తర్వాత నేను పులావ్ అయితే చేస్తాను. చికెన్ పులావ్ నాకు ఇష్టమైన వంటకం, చాలా ఇష్టం అండి నాకు చికెన్ పులావ్ అంటే. చూసారా పిట్ట ఎలా ఉందో? చాలా జూమ్ చేసి తీస్తాను. అది కాకు అనుకుంటారు, కాకు కాదండి, పిట్ట. గోరింకా ఏదో అంటారు, సంథింగ్ దాని పేరు. చూడండి, చాలా దూరంగా ఉంది. అక్కడ ఉంది అది. అయ్యేంటి బెండకాయలా? ఎలాగా కవర్ లెక్క, కేజీ లెక్క? దాని స్టోరీ ఉందా? దగ్గరకు వచ్చేసి ఇస్తావా? సరే దగ్గరికేరా.
ఇవ్వండి పలావా కావాల్సిన సరుకులు తెచ్చేసాను. ఏంటనుకున్నారు? బెండకాయ. బయట మనం కొనాలంటే కేజీ 60 రూపాయలు. గట్టిగా చెప్పు. బయట మనం కొనాలంటే బెండకాయలు కేజీ 60 రూపాయలు. 60 రూపాయలు. అయితే మనం వస్తున్న దారి పక్కన ఒక రైతు పొలం వేశారు, బెండకాయ తోట. వాళ్ళకి రేట్ లేక ఏంటి 20 రూపాయలు కవర్ వచ్చి ఇది చూపించాలి నీకు. ఎందుకంటే రైతులు ఎంత బాధపడుతున్నారు చూడు. రైతుల దగ్గర అయితే రేట్ లేదు, రైతులకి అయితే రేట్ లేదు, కొట్ల దగ్గర రేట్ ఉంది. వాళ్ళకి 20 రూపాయలు కేజీ అమ్ముతున్నారంటే బయట వాళ్ళకి ఎంత పడుతుందో చూడు పాపం. మనం వెళ్ళి అడగాలంటే 60 రూపాయలు. అందుకే నువ్వు తేవట్లేదు ఈ మయ్యానే. తేవట్లా పాపం మొత్తం ఇలా ఇలా పట్టుకుని నుంచుంటున్నారు రోడ్ల మీద రైతులు. మనం కూడా వాళ్ళ సాయం చేయాలని తీసుకొచ్చాం. కవర్ తెచ్చావు, మనకే ప్లస్ అవుతుంది, వాళ్ళకే ప్లస్ అవుతుంది. సరే, రైతులను ఎంకరేజ్ చేయాలి. రైతులను ఎంకరేజ్ చేయమని. రైతులను ఎంకరేజ్ చేయాలి మనం. సరే, మనలాంటి వాళ్ళు అందరూ తీసుకుంటే రైతులు కవర్ అవుతారు. పలవాకు అయితే కావాల్సినవి అయితే దగ్గర పెట్టాలండి. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, టమాటా, పుదీనా, కొత్తిమీర. ఇది మామూలు మసాలా అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గరం మసాలా, ఈ పలవా దినుసులు. ఇదైతే డాల్డా అండి. కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నారండి, క్యారెట్ వేస్తున్నాను, ఇవన్నీ ఇప్పుడు వేయించుకున్నాను. గరిటి తిప్పుతుంటే సౌండ్ వస్తుంది. మరి సౌండ్ వచ్చినా అలా అంటే మరి తిప్పుకోకుండా జాయిలు కానాలి. మెదులుతాయా? టమాటాలు, ఆకులు తీసేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. జీడిపప్పులు, పుదీనా, కొత్తిమీర అండి. ఇది గరం మసాలా అండి. ఈ గరం మసాలా నేను ఎలా తయారు చేస్తానంటే పలవా దినుసులన్నీ వేయించుకొని పొడి చేశాను.
ఇలా వేస్తే పల్వా చాలా టేస్టీగా ఉంటుంది, కలర్గా కూడా ఉంటుంది. కొంచెం కారం వేస్తున్నానండి, కొద్దిగా. ఇప్పుడైతే వాటర్ పోసుకుందామండి. దీంతో ఒక లోటడు బియ్యం అయితే 2 లోటాలు నీళ్ళు పోసుకోవాలి. ఉప్పు ముందుగా నానబెట్టించుకున్న బియ్యం అండి. కడిగి నానబెట్టాలి, అది కడిగేసి అలా ఉంచాను, నానబెట్టలేదు. కొంచెం మాట తడబడింది. కూర అయితే వండుకోవాలిగా, పొయ్యి మీద ఇటు మార్చుకుందాము. రజనీ, కూర ఎంతవరకు వచ్చింది? నేను నార్మల్గా వండేసేస్తున్నాను, పలవాలోకిగా నార్మల్గా వండుతున్నాను. అదిరిపోయిందిగా. పొడిపొడిలాడుతుంది. నార్మల్ రైస్ అయినా చూసావా? అవును. కూర అయితే రెడీ అయిపోయింది. పలవ కూడా రెడీ అయిపోయింది, బాగా వచ్చింది. పలావ్ అయితే బాగా కుదిరింది. కూరలో కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, అయినా పలవాలో వేసా కాబట్టి 2 కాంబినేషన్ సరిపోయింది. బాగా కుదిరింది పలావ్ అయితే. చింతలు నువ్వు చెప్పవే ఎలా ఉందో? నాకు మాత్రం బాగా నచ్చింది, ఉప్పు మాత్రం తగ్గింది. బయట పలవాలో సరిపోయింది, రెండిట్లు కాంబినేషన్లో సరిపోయిందిగా. రెస్టారెంట్ లో తిన్నట్టు ఉంది. అమ్మో, ఉల్లిపాయ కూడా నంచుకుంటుంటే సూపర్గా ఉంది అసలు. బయట ఏమో చల్లగా ఉంది. ఈ రోజు వర్షం కావాలని వండించుకున్నది, అందుకే. బయట ఏమో చల్లగా ఉంది, ఇంట్లోనేమో చక్కగా వేడిగా బిర్యానీ తిన్నట్టు అదిరిపోయింది అంతే. మీదే కూర కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.